మహారాజా రవితేజ ధమాకా మూవీ వరల్డ్ వైడ్ గా విడుదలై సందడి షురూ చేసింది. క్రాక్ హిట్ తర్వాత వచ్చిన ప్రతి సినిమా రవితేజ ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వలేకపోయాయి. మరి ధమాకా మూవీతో అయినా రవితేజ ఫ్యాన్స్ కి కిక్ కన్ఫర్మ్ చేశాడా? ఫైనల్ రిపోర్ట్ తో ఏం తేలింది? జస్ట్ వాచ్ ఇట్. మాస్ మహారాజా రవితేజ శ్రీలీల కాంబినేషన్ లో వచ్చిన పక్కా మాస్ ఎంటర్టైనర్ మూవీ ధమాకా. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సందడి చేస్తోంది. క్రాక్ హిట్ తర్వాత వరుస ఫ్లాప్లతో ఢీలా పడ్డ రవితేజ ఈ మూవీతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడంటున్నారు. రవితేజ మాస్ అండ్ కామెడీ రూట్ లో చేసిన చాలా ప్రయోగాలు హిట్టుమెట్టెక్కాయి. అలానే ఈ మూవీ కూడా ఒకప్పటి మాస్ కామెడీని గుర్తు చేశాడంటున్నారు. వెంకీ, ఆంజనేయులు లాంటి సినిమాల తర్వాత ధమాకా అంటూ మరోసారి కామెడీ కమ్ యాక్షన్ తో రవితేజ మళ్లీ కంబ్యాక్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక కథ విషయానికి వస్తే, స్వామి అనే మధ్యతరగతి వ్యక్తి ఉద్యోగం పోవటంతో మళ్లీ 1 month లో ఉద్యోగంలో చేరితేనే తన చెల్లెలి పెళ్లి చేసే పరిస్థితి రావటం, అలానే చెల్లెలి ఫ్రెండ్ పావనిని చూడగానే స్వామి ఇష్టపడటం. ఇక మరోవైపు పీపుల్స్ మార్ట్ కంపెనీ వారసుడు ఆనంద్ చక్రవర్తి అనే మల్టీ మిలియనర్ కి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనే తండ్రి ఆశ. ఈ ఇద్దరిని చూసి హీరోయిన్ కన్ఫ్యూజ్ పడటం, ఎవరిని ఎంచుకోవాలో తెలియక ఇద్దరితో కొన్నాళ్ళు ట్రావెల్ చేయాలనుకోవడం, మరోవైపు పీపుల్స్ మార్ట్ కంపెనీ చేజిక్కించుకోవాలని విలన్ ప్రయత్నించటం. ఆ తర్వాత పావని ఎవరిని ఇష్టపడింది, విలన్ ప్రయత్నాలను ఆనంద్ చక్రవర్తి అడ్డుకున్నాడా లేదా అనేదే ధమాకా సినిమా కథ. మాస్ మహారాజా రవితేజ స్వామిగా, ఆనంద్ చక్రవర్తిగా డ్యూయల్ రోల్లు మెప్పించాడు. ఇక పావనిగా శ్రీలీల తన తండ్రి పాత్రలో రావు రమేష్ ఆకట్టుకున్నారు. ఇక త్రినాథరావు మేకింగ్, ప్రసన్న రైటింగ్స్ ఈ సినిమాకు బాగా కలిసొస్తే బీమ్స్ మ్యూజిక్ మ్యాజిక్ చేసిందంటున్నారు. మొత్తంగా రవితేజ కామెడీ రూట్లో మాస్ యాక్షన్ చూపించి క్రాక్ హిట్ తర్వాత రవితేజ ఖాతాలో మరో ధమాకా హిట్ కన్ఫర్మ్ చేసుకున్నాడు.